ఇప్పుడు మీరు ఒక అభ్యర్థిగా వెళ్తారు. వెళ్ళిన తర్వాత అలాగేనండి అని చెప్పి తీసుకున్న తర్వాత మీ 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 నామినేషన్ చెల్లదండి. మీరు అప్పుడెప్పుడో రూ. 10 బాకీ ఉన్నారండి అంటారు. హుహు. హ్మ్. రూ. 10 బాకీ ఎప్పుడున్నారా బాబు అని మీరు చూసుకునే లోపల టైం అయిపోతుంది. ఓకే. హ్మ్. ఇలాగా మీరు దాన్ని కూడా దాటుకుని వచ్చారనుకోండి, హ్మ్. ఓ సీఏ గారు కరుముతాడు మీకు. ఇంత లావు ఉండి ఇంత పొట్ట ఉన్నవాడు మీకు కరుముతాడు. అని చూస్తేనే భయం వేస్తుంది మీకు. ఎందుకంటే చదువు వల్ల రాదు, ప్రమోషన్ హెడ్ కానిస్టేబుల్ నుంచి ప్రమోషన్ అవుతాడు. హ్మ్. అలాగే ఇంకా లాస్ట్లో అతను రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేసి ఉంటాడు. హ్మ్. అది ఏం పోద్ది, వాళ్ళు డబ్బులు పడతారు మూటలో, ఏదో నాకు ఎంతో కొంత లాక్కుందానో బాబు అనుకుంటాడు. హ్మ్. వీళ్ళకి నిలబడగా నువ్వు అని పచ్చిపూతులు తిడతాడు. నీ గౌరవప్రదమైన వాడు, తెల్ల చొక్క వేసుకున్నవాడు, మర్యాదస్తుడు, పోలీసు వాళ్ళు నిర్వీర్యం చేస్తాడు. ఎరా అనగానే నీరు గారిపోతాడు. హ్మ్. ఎదవ రాజకీయాలని పోతాడు. దాన్ని కూడా దాటుకున్నాడు అనుకోండి, ప్రచారం చేసుకుని ఇచ్చేవారు కాదు. హ్మ్. దాన్ని కూడా దాటేట అనుకోండి, ఎలక్షన్లో ఏజెంట్ లేకుండా లేకపోతే వీళ్ళందరితోటి కొట్టేసి నీళ్లు పోసేసి లేకపోతే ఓట్లు వాళ్ళు గుద్దేసుకుని చూసాం మనం. ఒక్కో పేపర్ మీద గుద్దేసేలా తీర్థం చూసాం. అది కూడా దాటుకున్నాడు అనుకోండి, ముండోడు ఎవడన్నా హ్మ్. ఫలితాలు లైట్లు ఆర్పేశారు. ఇన్ని గండాలు, యుగానికి ఒక్కడి సినిమాలో లాగా 7 గండాలు దాటుకుని వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఏమవుద్ది? ఇవన్నీ చూసిన తర్వాత బాబు ఇతనితో కష్టం రా బాబు అని టీడీపీ వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఇటువంటి రాజకీయం చూడలేదు పాపం. వాళ్ళు చూడలేం. వాళ్ళ చరిత్రలో అవతల పార్టీ ప్రజలకి దగ్గరికి వెళ్ళేవారు. ఎన్నో అవినీతి ఆరోపణలు ఉంటే మర్యాదగా ఏమండి దొంగనా కొడుకు గారండి అని తిట్టుకుని చేసుకునేవారు. స్ట్రైట్ రాజకీయాలు అయితే తెలుసు కానీ ముద్రగడ పద్మనాభం గారు లాగా అండి అంట తిట్టుకునేవారు. అవును, వాళ్ళు చాలా సంస్కారవంతమైన భాష వాడుకునేవారు. మాట్లాడదాం. ముద్రగడ గారి గురించి కూడా ఒక్కసారి మాట్లాడాలి. ఇదంతా అయిన తర్వాత వాళ్ళు కలిశారు. అయినా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలో ఏంటి, టీడీపీతో వెళ్తాం వాళ్ళు జనసేన ఎదగదు, లేకపోతే టీడీపీ వాళ్ళు ఏమో జనసేన ఇప్పుడు పెట్టుకుంటే రేపు పొద్దున మళ్ళీ నేనే నెగ్గించానంటాడు. ఎంత ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని బాధ ఉంది అందరికీ. అంటే నిన్న కూడా ఆయన మాట్లాడుతూ మన తాడేపల్లిగూడెంలో 800 మంది సంస్థాగతంగా ఒక బూత్కి సంబంధించి కార్యకర్తలు ఉన్న దాన్ని మనం ఎదుర్కోగలమా, వాళ్ళతో మనం కలిసి వెళ్ళటం మనకు అవసరమా, వాళ్ళని ఎదుర్కొని మనం ముందుకెళ్ళటం అవసరమా, గ్రాస్ రూట్ లెవెల్లో టీడీపీకి ఉన్న బేస్ని మాట్లాడాడు. అదేనండి, ఇప్పుడు క్యాడర్ బేస్డ్ పార్టీ టీడీపీ. ఈ దేశంలో బీజేపీకి ఉంది, అలాగే తర్వాత టీడీపీకే ఉంది. ఓకే, ఈ దేశంలోనే చూసుకొని కావాలి. ఎందుకంటే ఆ క్యాడర్ నిర్మాణం అంతా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నిర్మించాడు. 84 సంక్షోభం తర్వాత ఆయన 85లో ఎన్నికల్లో పోటీ చేయకుండా 89 వరకు ఖాళీగా ఉండి ఈ నిర్మాణం చేశాడు ఆయన. ఓకే, మరి పార్టీ అంతా ఆయన చేతుల్లో, ఆయనకు అభిమానంగా కార్యకర్తలు ఆయన పట్ల ఆయన వెనకాల ఎందుకున్నారు అనుకుంటున్నారు? ఇటుక పేర్చినట్టు కార్యకర్తలతో ఆ పార్టీ నిర్మాణం అతనే చేశాడు. మరి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం రాలేదు కదా, చేసుకోలేకపోయాడు కదా ఆయన. ఎందుకంటే ఆయన 2 అడుగులు ముందుకెళ్తే 3 అడుగులు వెనకలు అవుతున్నారు. పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయినా కూడా ఇది రాలేదు. ఎందుకని? కారణం ఏమన్నా అంటే చేద్దామన్న ఆలోచన లేదా, లేకపోతే ఈ దేశంలో చాలా పార్టీలు వైసీపీకి ఉందనుకున్నారట. వైసీపీకి లేదు నిర్మాణం. వాళ్ళంతా దుడ్డు గారిచ్చి కొట్టేయడం, డబ్బులు పాడే మాయం రాకపోతే తొంతామంటే వస్తున్నారు అంతే. అందుకనే వాలంటీర్లు పెట్టుకున్నాడు ఆయన. అఫీషియల్గా ప్రభుత్వ సొమ్ము ఇచ్చి, ప్రజల సొమ్ము ఇచ్చి వాలంటీర్లు వాళ్ళ కార్యకర్తలను పెట్టుకున్నాడు. బూత్ కమిటీలు వాటి కింద అయ్యేవాళ్ళు. ఇలాగా కొంత అనుమానాలని పవన్ కళ్యాణ్ గారు ఆ వేదికగా పటాపంచలు చేసాడు. టీడీపీ వాళ్ళు ఫిదా అయిపోయేలాగా, ఖుషి అయిపోయేలాగా, కులాసాగా, దిలాసాగా, సంతోషంగా పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ప్రేమించేసేలాగా చేశాడు, చేసుకున్నాడు. బాగా ప్రేమిస్తున్నారు కూడా ఆయన్ని. ఆయన అన్న మాటలో అంటే సాధారణంగా టీడీపీ సానుభూతి పరులు కానీ, కేడర్ కానీ, కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకుడిని ఎవరన్నా పొగిడితే సంతోషంగా ఇంటర్ చెవులు రిక్కిచ్చి, అవును కరెక్ట్, ఎవరన్నా తిడుతున్నారనుకోండి మీలాంటి వాళ్ళు, ఓరు బాబు ఇది ఇట్లా తిడుతున్నాడని సోమానేస్తారు. అవును, సహజంగా జరుగుద్ది అది. అంటే అవును, మనం వినాలనుకున్న మనకు దాన్ని ఏంటంటారంటే మంచి మాటలు చెప్తున్నప్పుడు వినాలనిపిస్తూ ఉంటుంది. అవును, అంటే ప్రియ భాషణం అంటారు దాన్ని వినాలనిపిస్తుంది. వాళ్ళు ఏదన్నా కొంచెం తిడుతున్నారనుకోండి, వద్దురా బాబు అని చెప్పి పక్క తీసేస్తారు. మా ఫ్రెండ్ ప్రసాద్ గారు ఉన్నాడు, వాళ్ళు టీడీపీ తిట్టి పడేస్తున్నాడు, ఊరు బాబు అని చెప్పి పక్క తీసేస్తారు. ఓకే, ఇలాగా ఆయన ఇంకో మాట చెప్పాడు చంద్రబాబు గారి గురించి. చంద్రబాబు నాయుడు గారు క్లెమేర్మోన్ దాడులు జరిగినప్పుడు 2003 అక్టోబర్లో 10 అడుగులు 15 అడుగులు ఎత్తి ఎగిసిపడిన కారులోంచి లేచి నిలబడి దమ్ముగా నిఠారుగా చొక్కా తొలుపుకుని పదండ ముందుకన్న మాట గూస్ బంప్స్ వచ్చి ఉంటాయి అందరికీ.
ఆయన నోట్లోంచి ఆ మాటలు రావటం. ఆ, ఆ, మీకు ఒక విషయం చెప్తాను వినండి. టీడీపీ నాయకులు కానీ, మాలాంటి విశ్లేషకులు ఎవరన్నా కానీ, సీనియర్ జర్నలిస్టులు కానీ, టీడీపీ సానుభూతిపరులు కానీ ఎవరో ఇప్పటి వరకు అలాగ చంద్రబాబు నాయుడు గారి గురించి పోర్ట్రేట్ చేసి అలా చెప్పిన వాళ్ళు లేరు. అది మొట్టమొదటిసారిగా వింటున్నారు దాదాపు 20 ఏళ్ళ తర్వాత. అవును. అంతేకాకుండా ఇది బాటమ్ ఆఫ్ ది హర్ట్, ఆయన గుండె లోతుల్లోంచి వచ్చిందని చెప్పడానికి ఒక రుజువు ఉంది. ఓకే. ఏంటంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు జానీ సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఓకే. ఆ సినిమాకి ఆయనే దర్శకుడు. చిత్ర పరిశ్రమ నుంచి మొట్టమొదటిసారిగా జరిగిన ఘటనకి నిరసనగా షూటింగ్ బంద్ చేసి ఆయన బయటకు వచ్చాడు. అంటే వాళ్ళకి వాళ్ళ పొత్తు ఉంది కాబట్టి మాట్లాడలేదు. అంటే నేను చెప్పదలుచుకున్నది అంటే ఆయనలో నిజాయితీని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు బాటమ్ ఆఫ్ ది హార్ట్, గుండె లోతుల్లోంచి నిజంగా నిజాయితీగా మాట్లాడేయడం చెప్పడం కోసం చెప్తున్నాను. అంటే ఎవరికైనా అపోహలు ఉన్నాయేమో, దత్తపుత్రుడు కదా అందుకని అట్లాంటి వాళ్ళకి ఏమన్నా మాట్లాడతారండి. కిట్టని వాళ్ళు ఎవరన్నా నన్ను ఎట్టరా గుండుగా అని నచ్చని వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి నచ్చితే ఒకలాగా నచ్చకపోతే అలా ఉంటారు. మనం రెండాటిని సమానంగా తీసుకు పూలు రాళ్ళు రెండు ఉంటాయి.